ఇక్కడ బూడిద గుమ్మడికాయలతో వడియాలైతే ప్రిపేర్ చేస్తాం. వడియాలు అసలు ఎట్లా ప్రిపేర్ చేస్తారో ఏంటి మొత్తం ప్రాసెస్ చూద్దాం. అట్లా ముక్కల కింద కట్ చేసి కొబ్బరికూర తీసి దాంతో ఆ గుజ్జునంతా కలెక్ట్ చేసుకోవాలి. అలా నెమ్మదిగా కోరుకోవాలి. ఇట్లా ముక్కల కింద కోసి గుజ్జునైతే ఇట్లా కలెక్ట్ చేసుకోవాలి. వడియాలు అనేవి పెట్టడం అనేది చాలా మందికి తెలియదు. సో చూడండి, ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ముక్కలు వడియాలకి ఇట్లా ముక్కలు కోసుకోవాలి. పప్పు కొంచెం ముక్కలకి 1/2 కేజీ పప్పు అయితే సరిపోతుంది. పప్పు ఎక్కువ వాడకూడదు. ఎక్కువ వాడితే ఆ గుల్లగా అనేవి రావు, గట్టిగా ఉంటాయి, తినడానికి బాగోదు. సో అది చాలా సాఫ్ట్గా ఉండాలి. పిండి సాఫ్ట్గా ఉండాలి, ప్లస్ కొంచెం గట్టిగా కూడా ఉండాలి. ఎందుకంటే లూజ్గా పిండి అయితే మనం తిగ్గా చేసుకోవాలి. లూజ్గా చేసుకుంటే ఆ ముక్కల్లో వేసేటప్పటికి బాగా పలచగా అయిపోయి వడియాలు అనేవి పెట్టడానికి రావన్నమాట. సో నేను పిండి ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలనేది కూడా చూపిస్తాను చూడండి. వాటర్ అవసరమైతే కొంచెం యాడ్ చేసుకోవచ్చు. మనం ఆ గుమ్మడికాయ ముక్కల్లో బరువు పెడతాము. ఆ బరువు పెట్టినప్పుడు మనకి వాటర్ అనేది వస్తుంది. ఆ వాటర్ కూడా ఇక్కడ యాడ్ చేసుకుంటున్నాను. టేస్ట్ బాగుంటుందంట. ఈ గుమ్మడికాయ ముక్కలు నైట్ కట్ చేసి పెట్టుకుని మూట కింద కట్టుకుని బరువు పెట్టాలి. ఆ వాటర్ అంతా బయటకు వచ్చేస్తాయి అన్నమాట. అప్పుడు మార్నింగ్ తీసి చూసేటప్పటికి అందులో అసలు వాటర్ అనేది ఉండదు. ఇన్కేస్ మీకు ఏమైనా అనిపిస్తే కొంచెం చేతులతో గట్టిగా ప్రెస్ చేసి ఆ ముక్కలు అనేవి తీసుకోండి. సో ఆ ముక్కల్లో ఇప్పుడు మనం ఒక 1/2 కేజీ పిండి అనేది రుబ్బు పెట్టుకున్నాం కదా. చూడండి ఏ విధంగా అయితే రుబ్బాలో చూపిస్తున్నాం ఇక్కడ. ఇంత గట్టిగా ఉండాలి పిండి అనేది. మనం గారెల పిండికి రుబ్బుకుంటాం చూడండి, అంత గట్టిగా ఉండాలి. కానీ అది చాలా సాఫ్ట్గా ఉండాలి. బరకగా ఏమి ఉండకూడదు అనమాట. చాలా సాఫ్ట్గా ఉండాలి. ఇప్పుడు మనం ముక్కల్లో ఏమేమి యాడ్ చేస్తున్నామనేది చూపిస్తున్నాను. ఇక్కడ మిర్చి పేస్ట్ పట్టుకుని పెట్టుకోవాలి. ఒక 1/2 కేజీ మిర్చి అయితే పట్టిద్ది. అలాగే సాల్ట్, పచ్చిమిరపకాయ బరకగా పట్టుకున్న పేస్ట్, అలాగే జీలకర్ర పేస్ట్ చేసుకున్నాం కదా మినపప్పుని, అది యాడ్ చేసుకుంటున్నాం ఇక్కడ. అలాగే తగినంత జీలకర్ర కూడా యాడ్ చేస్తున్నాను. ముక్కలకి సరిపడగా జీలకర్ర, మిర్చి పేస్ట్ అండ్ సాల్ట్. మనకి ముక్కలకు తగ్గట్టుగా మనమైతే అన్నీ యాడ్ చేసుకోవాలి. వేసుకుని మంచిగా మిక్స్ అవ్వేలాగా మిక్స్ చేసుకుందాం. పిండి గట్టిగా ఉండాలండి, లేకపోతే మీ ముక్కలు కలిపిన తర్వాత లూజ్ అయిపోతుంది. చూడండి, మనకి ముద్ద చేస్తే అలా ముద్ద కింద రావాలి. పిండి కూడా ఎక్కువ వేయకూడదు. కరెక్ట్గా సరిపోయింది మనకి ఇక్కడ. నెక్స్ట్ చిన్న చిన్న వడియాలు పెట్టడానికి ఎట్లా అంటే పప్పు క్లీన్ చేసుకుని దాంట్లో గుజ్జు అనేది యాడ్ చేసుకోవాలి. బూడిద గుమ్మడికాయ గుజ్జు అనేది యాడ్ చేసుకోవాలి. ఆ రెండు కలిపి మనం గ్రైండర్లో యాడ్ చేసేసుకోవాలి. వేసుకుని ఇది కూడా చాలా జాగ్రత్తగా అనేది మిక్సీ చేసుకోవాలి. ఎందుకంటే ఇది కూడా కొంచెం వాటర్ ఎక్కువైతే లూజ్ అయిపోతుంది, పిండి పెట్టడానికి ఉండదు. ఇప్పుడు మనం ముక్కల వడియాలు ప్రిపేర్ చేసుకున్నాం కదా, దాంతో వడియాలు ఈ విధంగా పెట్టుకోవాలన్నమాట. ఈజీ అండి. చేతితో బాల్స్లా చేసుకుని ఒక్కొక్కటి టచ్ అవ్వకుండా పెట్టుకోవడమే. ఇప్పుడు చిన్న వడియాలు ప్రాసెస్ చూద్దాం. ఆ పిండి నలిగిన తర్వాత ఆ పిండికి తగిన ఉప్పు, అలాగే పచ్చిమిరపకాయ రసం అనేది యాడ్ చేసుకోవాలి. రసం ఆర్ మిక్సీ పట్టుకున్న పేస్ట్ ఏదైనా పర్వాలేదు. మెత్తగా మిక్సీ పట్టిన పేస్ట్ యాడ్ చేసామేమో. ఇలా పాల్స్ కవర్లు అనేవి ఉంటాయి కదా, శారీ పాల్స్ వస్తాయి. ఆ పాల్స్ కవర్ ఇలా యూస్ చేసుకోవచ్చు. దాంట్లో చిన్న బెజ్జం పెట్టుకుని ఆ పిండి అంతా దాంట్లో యాడ్ చేసుకుని కవర్తో అనేది వడియాలు ఇలా పెట్టుకోవచ్చండి. చాలా ఈజీగా అవుతాయి. చేతితో పెట్టడం కంటే ఇలా కవర్తో వడియాలు పెట్టడం అనేది చాలా ఈజీ అండ్ ఫాస్ట్గా అవుతుంది. ఏం కాదండి. దాంట్లో పేస్ట్ అనేది ఏదైనా మధ్యలో ఏదైనా అడ్డొచ్చినట్టు అనిపిస్తే అవి తీసేయాలి. సో అడ్డొచ్చినప్పుడు కొంచెం డిస్టర్బెన్స్గా ఉంటుంది, తర్వాత చాలా ఈజీగా వచ్చేస్తాయి. చూడండి, అడ్డొచ్చినప్పుడు తీసేసాను. సో వడియాలు అనేది ఈ విధంగా పెట్టుకోవచ్చు మనం.
సో ఇదిగోండి మాకు అప్పుడే ఇన్ని వడియాలు అయిపోయాయి. పెట్టడం కుదిరితే చాలా ఫాస్ట్గా అయిపోతుంది. మేము ఇన్ని వడియాలు అయితే ప్రిపేర్ చేసాము. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్.